బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్దన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్ పేపర్లలో తప్పులున్నాయంటూ బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు, కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సింహాచలం అభ్యంతరం వ్యక్తం చేశారు. అతను ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని 2012లో అప్పటి హైకోర్టు, 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రతులున్నాయని తెలిపారు. కానీ 2013లో విడుదలైన ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ను అధికారులు ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో జనార్దన్ నామినేషన్ను పరిశీలించిన అధికారులు తిరస్కరించినట్టు ప్రకటించారు. రిజెక్ట్ అయిన వాళ్ళు జనార్దన్ తాటరాజు, వీరవర తోటరమల్లు టీడీపీ, పాలక రంజిత్ కుమార్ ఇండిపెండెంట్, నిమ్మక మరియమ్మ బీజేపీ సబ్స్టిట్యూట్, మన్నంగి రమణ సిపిఎం సబ్స్టిట్యూట్, వీరవర తోటరమల్ సూర్యనారాయణ వైఎస్ఆర్సీపీ సబ్స్టిట్యూట్, తార్నంగి శ్రీహర్ నాయుడు ఇండిపెండెంట్, ప్రసాద్ బట్లభద్ర ఇండిపెండెంట్ రిజెక్ట్ అయ్యింది. ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆసుపత్రిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. గుంటూరు కొత్తపేటలోని అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ తరపున కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఉగ్ర నరసింహారెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్ర నరసింహారెడ్డి ఆసుపత్రిపై ఐటీ దాడుల్ని సీఎం చంద్రబాబు ఖండించారు. కుట్రతోనే ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ఆరోపించారు. నరేంద్ర మోడీ ఎవరికి కాపలాదారుడు? దొంగలకి, నేరస్తులకి కాపలాదారుడు. కబద్దారు. ఈరోజు కూడా చూస్తే మన అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి అభ్యర్థిని పెడితే కనిగిరిలో ఐటీ దాడులు, మన ఎమ్మెల్యేల పైన ఐటీ దాడులు, ఈడీ దాడులు. నేను ఒకటే చెప్తున్నా, నీ దాడులకు భయపడం, తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు భయపడవని మరొక్కసారి నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నా.